మా అమ్మ చూడండి ఎంత చక్క పడుకోంది. ఇదిగోండి, ఇప్పుడు వీటితో మేము చేపల కూర చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అండి ఇదిగో చూడండి, మా తమ్ముడు వైఫ్ అయితే చేపలు క్లీన్ చేసేసింది అనమాట. ఇంకా ఇప్పుడైతే చేపల కూర నేనే చెయ్యాలి. ఇంతకీ మన వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు ఎవరు చెప్తేనే కదండి. చూడండి, చేపలను అయితే నీట్గా చేసేసింది. ఒకవేళ నీట్గా చేయకపోయినా మనం ఒప్పుకోము, అంతే కదా మర్దల్స్? చెప్పండి మర్దల్స్, మీ అభిప్రాయం చెప్పండి. అంతేనండి, మనకి నచ్చింది చెప్పేదాకా ఊరుకో అనమాట. కాబట్టి ఎందుకులే అనేది వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు. మర్దల్స్ అయితే ఇప్పుడు చేపలు అయితే క్లీన్ చేసి ఇచ్చేసింది. ఇక చేపల కూర నేను చేయాలి. ఇంతకీ మన నెల్లూరు చేపల కూర ఎలా తయారు చేస్తారో మీరు ఖచ్చితంగా చూడండి. జనని కూరలో వేస్తే బాగుంటుంది చేపల పులుసులో. ఇక మా ఇజ్జమ్మ వాళ్ళు అయితే అదేనండి, మా పెద్దమ్మ వాళ్ళు ఫ్రై చేసుకుంటారు. అట్లాగా నాకు ఇష్టం ఉండదు. ఇక జన అంటే ఇష్టం అనేసి జనుండే చేపనే తీసుకొచ్చాము. ఏమైనా మా తమ్ముడు భార్య అత్తమ్మ లాంటిది. సారీ అండి, అత్తమ్మ కాదు, ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ అనమాట. ఇక నాకు మా తమ్ముడు వైఫ్ అయితే ఇక తన పని తను చేసుకుంటుంది, ఇక మన పని మనం చేస్తున్నామా. లైట్ వేయకుండానే మా మరదలైతే గ్యాస్ స్టవ్ మీద ఏం చేస్తూ ఉంది. ఎప్పుడు వేసారండి? నాకైతే మా ఇజ్జమ్మ వెరైటీ రసం పెడుతుందండి, అదైతే అసలు నాకు నచ్చదు. నచ్చద్దంటే నచ్చద్ది, కానీ మాకైతే ఈ రసం అంటేనే ఇష్టం. కాబట్టి నన్ను చేయమన్నారు కాబట్టి నాకు ఇష్టమైన రసం అయితే చేస్తా ఉన్నాను. సారీ అండి, రసం చేస్తున్నాము. నిజానికి మా పెద్దమ్మ ఎప్పుడు వంట చేస్తూ ఉంటుంది. మమ్మల్ని అయితే గ్యాస్ స్టవ్ దగ్గర కూడా రానివ్వదు, అసలు కిచెన్లోకే రానివ్వదు. కానీ ఈరోజు ఏంటంటే ఆమెను పక్కన పెట్టేశాము, మేమే చేస్తామని చెప్పాము. ఎందుకంటే మేము ఎక్కువ వేస్ట్ చేసేస్తాము, ఆమె అయితే పొదుపు చేసి చేస్తుందని మమ్మల్ని అయితే రానివ్వదు. ఆమె ఎలా చేసినా బాగానే ఉంటుంది, అంత నూనె అంత కారం వేసినా. మేము మాత్రం ఎంత నూనె ఎంత కారం వేసినా టేస్ట్ ఏమో అదే బాగుంటుంది. కానీ మేము చెయ్యాలి అని ట్రై చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మాటల్లో పడిపోయి వీడియోలో పడిపోయి కందిపప్పునైతే వేయలేదు రసానికి. కాబట్టి ఇప్పుడు విడిగా కందిపప్పును ఎంచుకుందాము రసానికి. ఓకేనా ఫ్రెండ్స్? మిస్టేక్ చేయకుండా చేయను కదా, అలానే మైక్ అయితే ఆన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను, కొంచెం ఎక్కువే వేసుకోవాలండి చేపల కూరలోకి. ఇక మేము వీడియో సెట్ చేసుకోవడం సరిపోయింది, ఈ లోపల ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది. ఇక వెంటనే ఆవాలు మెంతులు వేయగానే మాడిపోయినట్టు అనిపించింది అనమాట. ఇక అందుకనేసి ఆనియన్స్ కూడా తొందరగా వేయాల్సి వచ్చింది. ఇక ఆనియన్స్ మరీ ఎక్కువ మాడిపోతాయేమనేసి వెంటనే టమోటాలు కూడా వేసాము. అంటే కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది కదా, ఇవి టమోటాలు కొంచెం నెమ్ముంటాయి కదా, కాబట్టి ఎక్కువ మాడిపోకుండా ఉంటుందని వెంటనే టమోటాలు కూడా వేయాల్సి వచ్చింది. నూనె వేగకుండా టమోటాలు ఆనియన్స్ రెండు వేసామనుకోండి, పచ్చి వాసన వస్తుందన్నమాట. ఎలాగో ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది కాబట్టి రెండు ఒకేసారి వేసాము. ఇంతేనండి, హడావిడిగా చేసేటప్పుడు ఇంకా వీడియోస్ ఇవన్నీ ఫస్ట్ టైం కదా లైవ్లో, అంటే ఇలాగా డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి వీడియో చేద్దాం అనుకుంటే అదేమో తారుమారైపోయింది. ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక నేను వీడియో చేస్తూ ఉంటే మా మర్దల్స్ ఏమో నవ్వుతూ ఉందన్నమాట. అంటే ఫస్ట్ టైం కదా ఇలా లైవ్లో చేయడము. సగం కర్రీ అనమాట, కొంచెం మా మర్దల్స్ కొంచెం నేను అలాగా ఈరోజు వంటని ఎలా చేస్తాబోయేవో. మా పెదమ్మనైతే వంట దగ్గరికి రావద్దని చెప్పాము, ఆమె బాగా చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంతకీ మేము ఎలా చేస్తాము. ఇంకా చింతపండు పులుసు అయితే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలి. చేపల కూరలోకి చింతపండు ఉప్పు కారం అన్నీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి చింతపండు ఎక్కువగానే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆనియన్స్, తర్వాత టమోటాలు వేసుకుంటే కొంచెం కూర కొంచెం చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇలా అన్నీ కూడా వేసుకొని కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి నేను అప్పుడప్పుడు ఇవి వేయకుండా కూడా చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కో టేస్ట్ అనమాట. ఇప్పుడైతే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదండి, ఇప్పుడైతే టమోటాలు ఆనియన్స్ అన్నీ ఇలా స్మాష్ చేసిన తర్వాత చింతపండు పులుసుని ఇలా వేగుతున్న టమోటా ఆనియన్స్లో వేసేసుకోవాలి.
ఇలా పులుసు ఎప్పుడు దగ్గరికి రా, ఇలా పులుసు చిక్కగా ఉండాలి, అప్పుడే మనకి చేపల కూర బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అయితే కొంచెం సుమారుగా బాగానే పడుతుందండి, ఎందుకంటే చేపల కూర కదా. పసుపు, కారం, అంటే కారం అయితే మనకి ఎంత స్పైస్ కావాలంటే అలాగా అంతనమాట. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, అలాగే తక్కువ తినే వాళ్ళు ఉంటారు. కారాల్లో కూడా రకాలు ఉంటాయి కదా, అంటే ఎక్కువ కారం ఉండే మిరపకాయలు ఉంటాయి, కారం లేనివి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఏ కారమో నాకైతే తెలియదండి, కాబట్టి వేసేసాను. ఇక కూర ఎలా వస్తుందో చెప్పలేము. దగ్గరికి రండి, దగ్గరకు వచ్చి ఇలా చూపించండి. ఇప్పుడు కొంచెం చిక్కగా ఉంది కదా కర్రీ, కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఇంత చిక్కగా ఉన్నా కూడా కూర చేసి పక్కన పెట్టిన తర్వాత చేపల కూర, చేప ముక్కలు ఉంటాయి కదా, అవంతా చేప బాగా పీల్చేస్తుంది, అప్పుడు ఇంకా చిక్కగా అయిపోద్ది. కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. మా మర్దల్స్ అయితే కారం ఎక్కువ వేసానని చెప్తుంది, అంటే అది కారం ఎక్కువ ఉంటుందట. పొద్దునేమో ఇడ్లీలో కారం చేస్తే కారం తక్కువ అన్నారు, కాబట్టి ఇప్పుడైతే ఎక్కువ వేసా. కానీ ఆ కారం వేరే, ఈ కారం వేరంట. కూర ఎలా వస్తుందో చెప్పలేము, అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ అయితే చెప్తాం. ఇదిగోండి, వాటర్ పోసిన తర్వాత ఇలా చిక్కగా వచ్చింది. చిక్కగా అంటే అదే కొంచెం తిక్కుగా. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చేపలు వేసుకున్నాము. ముందుగానే వేసామంటే ఆ చేపలు అనేది ఇరిగిపోతాయి. ఓకే, ఆపేసాయి. అయితే చేపల కూరలోకి మసాలా అన్నమాట. నిజానికి ఇది నాకైతే తెలీదు, మా ఫ్రెండ్ సంధ్య అని చెప్పాను కదా, మ్యారేజ్ వీడియోస్ పెట్టాను కదా. నేను చేపల కూర అసలు తినండి ఎప్పుడంటే ఏదో ఎప్పుడో ఏంటో, అది కూడా ఇష్టమైతేనే. కానీ ఆ అమ్మాయి చేసిన చేపల కూర మీదే ఉంది నాకు. అప్పటి నుంచి సంధ్య ఎలా చేస్తుందో అలాగే చెయ్యాలి అనేసి ఇష్టంతో చేస్తూ ఉన్నాను. కానీ చేపల కూర నేను తినకపోయినా మా ఇంట్లో మాత్రం చేపల కూర ఉండాలండి. మా వారికి చేపల కూర అంటే చాలా ఇష్టం. బాగా చేస్తానని అందరు అంటారు, కానీ నేనైతే అనుకోను అనమాట. ఈరోజు అందరు ఉన్నారు కదా, మరి చేపల కూర ఎలా ఉంటుందో వాళ్ళ దగ్గరే వినిపిస్తాను మీకు. ఇక్కడైతే ఈ ధనియాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీకైనా వేసుకోండి, లేదంటే చిన్న రోల్ ఉంటుంది కదా, రోల్ అయినా దంచుకొని ఆ పొడిని అయితే చేపల కూరలోకి వేసుకోవాలి. నేను ఆల్రెడీ చేశాను, బాగానే వచ్చింది, కానీ ఇంకా బాగా చేయాలని కోరిక అనమాట. మరి మా వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ మాటల్లోనే మనం విందాము అసలు చేపల కూర ఎలా వచ్చిందో. వెయిట్ అండ్ సీ. ఇప్పుడైతే చేపల పులుసు ఎలా ఉందో, ఉడికిందో లేదో చూద్దాము. ఉడకడం అంటే అదేనండి, కొద్దిగా చిక్క పడితే పచ్చివాసన పోయి కొద్దిగా చిక్కపడింది కదా. ఇప్పుడైతే ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా పులుసు, చిక్కబడిపోయింది. ఇంకా ఇదిగోండి, ఇక్కడ ఇప్పుడు చేపలన్నీ వేసుకోవాలి. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతాయి అన్నట్టు, చేపల కూర అయితే పలసగా చేస్తే బాగుండదు, కాబట్టి చిక్కగానే ఉండాలి. ఇప్పుడైతే చాలామంది అయిపోయి ఉన్నాము. ఇంకా మా వారు, మా పాప ఒక్కరే, మా బాబు విజయవాడ వెళ్ళిపోయాడు. ఇంకా మా పాప ఏమో కాలేజీకి వెళ్ళింది, మా వారేమో ఊర్లో ఉన్నాడు. ఇంకా మేము ఇక్కడ ఉన్నామన్నమాట. అదే మా పెదనాన్న హాస్పిటల్లో ఉన్నారు, కాబట్టి మేము ఇక్కడే ఉండిపోయాము. కొంచెం హెల్పింగ్ అన్నమాట. నాకు వీళ్ళు ఉంటారు, వీళ్ళకి నేను ఉంటాను. ఓకే, ఇదిగోండి చేపల పులుసు అయితే. కొంచెం వాటర్ చూసుకొని కావాలంటే వేసుకోండి, మరీ చిక్కగా ఉంది అనిపిస్తే. ఇదిగోండి, ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే ఇలా చివరిలో వేసుకుంటేనే, లాస్ట్లో చేపలు వేసిన తర్వాత ముక్కలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. మామిడి ముట్ట అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం. మా తమ్ముడు వారి కూడా బాగానే తింటుంది, మా మద్దల్స్. కాబట్టి మామిడి ముట్ట అలాగే వేసేస్తాను.
ఒకవేళ ఉండుంటే అది వద్దువే ఇది వద్దువే అంటది, వే అంటది. నేను కూతురైనా వే అనే అంటది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇలా మూటలు అయితే కట్టేసాము. ఇది ఖజానా. మా ఖజానా అండి ఇది. అసలు చేప ముక్కలు అయితే తినను, కానీ ఇలాగ ఈ గుడ్డు అయితే జన అయితే బాగా తింటాం. మా అబ్బాయికి ఇష్టం, నాకు ఇష్టం, మా మద్దల్స్కి కూడా ఇష్టం అండి. మసాలాని అయితే దంచేద్దాము. ఇదిగోండి ఓకే. ఇదిగోండి ఇక్కడ ఇలా అయితే దగ్గరికి రండి, ఇలా పొడి చేసుకోవాలి. మిక్సీ అయితే ఇంకా మెత్తగా వచ్చిండేది. ఈ కొద్దిగా మిక్సీలో వేయలేక ఇలా దంచి అనమాట. దంచితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ పొడిని చల్లేసామంటే గుమ్మలు. ఒకప్పుడు గుమ్మలు ఛానల్ వచ్చేదండి, వంట ఛానల్. అలా గుమ్మలు ఆడిపోతుంది అనమాట. ఇదంతా మా పెదనాన్న కరెక్ట్గా చెప్తాడండి, అసలు కూర ఎలా ఉంది ఏందని. అప్పుడు అక్కడ హాస్పిటల్కి వెళ్దాము, అక్కడ చూపిస్తాను అనమాట. మా పెదనాన్న ఏం చెప్తాడు. వీళ్ళందరూ వేస్ట్, మా పెదనాన్నే బెస్ట్. కొంచెం ఉప్పు అయితే సరిపోలేదు కాబట్టి ఉప్పునైతే వేసుకున్నాము. సాల్ట్ కంటే కళ్ళుప్పు వాడాలట, కాబట్టి ఎక్కువ కళ్ళుప్పునే మేము యూజ్ చేస్తాము. చేపల కూరని ఎప్పుడు కూడా గెంటితో కలిపే కంటే ఇలా అంటే ముక్కలు విరక్కిపోకుండా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెల్లూరు చేపల కూర రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా వచ్చి చూపిస్తారా మేడం? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూతనైతే పెట్టేస్తున్నాము. ఇంకా క్యారేజ్ పెట్టాలి కదా హాస్పిటల్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చేపల కూర ఎలాగో రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని రసానికి కొంచెం జీలకర్ర ఇలా తిరగమాతలో వేసుకుంటే బాగుంటుంది అనమాట. కాబట్టి కొద్దిగా జీలకర్ర, అలాగే దంచిన తెల్లగడ్డ, తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, ఇలా ఎండుమిర్చి, తర్వాత తెల్లగడ్డ వేసిన తర్వాత బాగా వేయించాలండి. అవి కొంచెం మాడినట్టుంటేనే టేస్ట్ రసం బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఇలా బాగా వేగరించిన తర్వాత ముందుగానే మనం చింతపండు, అలానే కొత్తిమీర, రసం పొడి తయారు చేసాం కదా, ఆ రసం పొడి అవన్నీ కూడా వేసి చింతపండుని అలా స్మాష్ చేసి పెట్టుకున్నాము. ఆ వాటర్ని అయితే వేగుతున్న పోపులో అయితే వేసేసుకోవాలి. ఇక చూడండి, అసలు ఆ ఎండుమిరపకాయలు అలానే ఉన్నాయి కదా, కాబట్టి ఆ ఎండుమిరపకాయలు కూడా కొంచెం స్మాష్ చేసేస్తే కారం బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటామండి మేమైతే, ఎందుకంటే రసం అనేది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, లేకపోతే తెల్లగా ఉంటాయి అన్నమాట. ఎలాగో టమోటాలు కొంచెం ఎక్కువే వేసాం కాబట్టి చూడడానికి రసం అనేది బాగుంటాయి, కానీ కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి. ఈ రసం అంటే మా నాన్నకైతే చాలా ఇష్టము. ఇక మా పెదనాన్నకేమో చేపల కూర తినకూడదంటండి. మాకు తెలియక మేము చేపల కూర అయితే చేసాము. ఇక అప్పటికప్పుడు 2 గుడ్లు అయితే ఉడికించాము ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడానికి. ఇక మా తమ్ముడైతే వచ్చేసాడనమాట ఇక మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. ఇక వాడు పాపం చాలా టైర్డ్ అయిపోతున్నాడు, హాస్పిటల్కి, ఇంటికి, జాబ్కి తిరుగుతూ. ఇక ముందుగా అయితే జననైతే వేయించుకుంటున్నాడు, అంటే చేప గుడ్డునైతే ముందుగా తింటాడనమాట. వాడికి చాలా ఇష్టము, కాలిపోతా ఉంది, అలానే తీస్తుంది మా తమ్ముడు వైఫ్. ఇక సింహపురి హాస్పిటల్కి అయితే మా పెదనానికి క్యారియర్ తీసుకొని వచ్చేసాము. ముందుగా మా తమ్ముడు వైపు మరదలైతే వెళ్తూ ఉంది. ఇక హాస్పిటల్లో వీడియో తీస్తే ఏమంటారో ఏమోననేసి సైలెంట్గా తీస్తూ వెళ్తూ ఉన్నాము. ఇక మా పెదనాన్న రూమ్ అయితే వచ్చేసింది 1238. ఇక మా పెదనాన్నైతే ఇటువంటి వాటికి అస్సలు ఒప్పుకోడనమాట. అదేనండి వీడియోస్కి. ఒక్కట ఓడొచ్చి అది ఇంకోటి గౌన్ లేదని 2 గంటల సేపు గౌన్ లేదని వాళ్ళు వెళ్ళి సరే గౌన్ వచ్చినాక ఇది తిప్పా సార్ తిప్పితే రక్తం లేని
ఇప్పుడు నొప్పి తగ్గింది కదా పెదనాయన, అప్పుడు అంత లేదు కదా, లేదు కానీ నొప్పే ఉంది. కొద్దిగా. మొన్నైతే అసలు ఓర్చుకోలేకపోయావు కదా నొప్పికి ఎక్కువ. రాత్రి ఎంత ప్రాణం పోయింది నడిపించారు. ఆ. 11 రోజు అది వాకర్ వేసుకొని అట్టా ఇట్లా కొద్దిగా నడిస్తే ఇంటికి వెళ్ళిపోదాం, మన ఇంటికే తీసుకెళ్ళిపోదాం. నేను 5 రోజులు రాను బాబా, ఇవి చెప్పిన గవర్నమెంట్ అప్పుడు నాకు ఇక హాస్పిటల్ నుంచి వెళ్తూ వెళ్తూ ఇక్కడ 80% సేల్ అని అయితే చూసాము. ఇక ఊరుకుంటామా, షాపింగ్ మాల్కి అయితే ఒక్కసారైనా వెళ్ళేసి వెళ్దామనేసి విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. ఈ విశాల్ మార్ట్ వచ్చేసి టీడీపీ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంది, మాగుంట లేఅవుట్లో, నెల్లూరు అనమాట. ఇక ఇక్కడికైతే వచ్చేసాము విశాల్ మార్ట్కి. ఇక లోపలికి ఎంట్రన్స్లోనే మా మరదలైతే ఒక మంచి టాప్ అయితే తీసుకుంది, ఎల్లో కలర్ టాపు. ఇవన్నీ కొంచెం షార్ట్ లెంత్లో ఉంటాయి. బిల్లు కట్టే టయానికి మా తమ్ముడేమో వచ్చేసాడు. మేము కొన్ని ఐటమ్స్ అయితే అన్నీ గ్యాదర్ చేసి పెట్టేసాం అనమాట. మా తమ్ముడు మొహం చూడండి ఎలా ఉందో, మీకేమి మీరు అన్నీ తీసేసుకుంటారు, బిల్లు కట్టేది మేము కదా అన్నట్టున్నాడు. ఇక వెళ్తూ వెళ్తూ ఇక మా అల్లుడిని అయితే ఇంటికి తీసుకెళ్ళడానికని వచ్చేసాము. ఇక స్కూటీ నిండా సామానే ఉంది. మళ్ళీ ఇంకా మా తమ్ముడేమో మీరు వెళ్తానే ఉన్నారు కదా, చిన్నుని తీసుకెళ్ళమన్నారు. ఇక తప్పేదేముంది చెప్పండి. ఇక మా చిన్ను మా అల్లుడిని కూడా అయితే ఇంటికైతే తీసుకెళ్తా ఉన్నాము. ఇక చూడండి, పేరెంట్స్ వచ్చేంత వరకు పిల్లల్ని ఇలా కూర్చోబెట్టేస్తారట, మంచి పద్ధతేనండి. ఇక అక్కడి నుంచి బాబుని తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ మేము కొన్ని ఐటమ్స్ మిగిలి ఉన్నాయనేసి డీమార్ట్కి అయితే వచ్చేసాము. మామూలుగా అయితే మా తమ్ముడు ఉంటాడు మాకు ఎప్పుడు తోడు, కానీ ఈసారి హాస్పిటల్, ఆఫీసు, ఇల్లు ఇలాగా అన్ని టెన్షన్లో ఇక మమ్మల్ని ఇద్దరినే వెళ్ళేసి రండి మీరు షాపింగ్కి అని చెప్పాడు. ఇక కొన్ని ఇంట్లో కావాల్సిన సామాన్లన్నిటికీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే రాగి పిండి అయితే తీసుకుంటా ఉంది మా మర్దల్సు. ఈ అమ్మాయి కొంచెం డైటింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం సన్నగానే ఉండింది, కొంచెం ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒళ్ళు చేసినట్టుగా ఉంది. హెల్త్ బాగోలేక ట్యాబ్లెట్స్ మింగడం వల్ల ఇలా కొంచెం వెయిట్ వచ్చేసింది. నేనైతే అసలు ఇలాగ డైటింగ్లో అవన్నీ ఏం చేయనండి, కడుపుండా తినేస్తాను, ఉన్నంత వరకు ఉంటానులే లావనేసి. కానీ మా తమ్ముడు వైపు అలా కాదు, అమ్మాయి మంచిగా డైటింగ్ చేస్తుంది. ఇప్పుడైతే అసలు ఆ మందులు మింగడం వల్ల ఇలాగ కొంచెం ఒళ్ళు వచ్చేసింది కాబట్టి ఇక డైట్ లేదు ఏం లేదనేసి అన్నీ ఆపేసింది. ఇక కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము. మా తమ్ముడైతే ఫోన్పే చేసేసాడు, ఇక రావడం వీలు కాలేదనేసి. ఇక మేము ఒకే రోజు ఎన్ని పనులు పూర్తి చేసుకొని వచ్చామో చూడండి. అటు వంట చేసుకొని, హాస్పిటల్కి వెళ్ళి, షాపింగ్లకి వెళ్ళి, మా తమ్ముడు కొడుకుని తీసుకొని ఎంత కష్టపడ్డామో. ఇంతకి వీడియోలో అంతా ఒక కామెంట్ చేసేయండి, మీరు చేసే కామెంట్తో పడ్డ కష్టం అంతా మర్చిపోగలము.